హలో. ఓకే ఓకే. అనకొండ పాముని ఇంత ముఖం దాని షాక్ కొడుతుంది అంటారు చూడు, ఆ చేప ఎంత పెద్దగా అదే ఇక్కడ కింద నుంచి ఇది చూడండి. జెల్లీ ఫిషెస్ సేమ్ ఫ్లవర్స్ లాగా వైట్ పోజ్లో మనకు కనిపిస్తూ ఉంది చూడండి. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరేష్ కెనడా వ్లాగ్స్. సో ఇవాళ నేను మీకు వ్యాంకోవర్ ఎక్వేరియం చూపించబోతా ఉన్నాను. ఇందులోన మనకు అనకొండ, తర్వాత వచ్చేసి కొన్ని సీ లయన్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అవి మనము మ్యాక్సిమం మన ఇండియాలో ఉండవు. సో ఇక్కడైతే మనకు అవన్నీ ఎలా ఉందో, ఎంత క్యూట్గా ఉంది చూడండి. అసలు ఇది డిఫరెంట్గా ఉంది అసలు. వావ్, నేచర్ ఫుల్ఫిల్ విత్ లాట్ ఆఫ్ వండర్స్. సీ వాటర్ కూడా చూడండి అసలు ఎంత క్లీన్గా ఉందంటే, మెయింటెనెన్స్ ఇక్కడ చాలా అంటే చాలా బాగా చేస్తారండి. సో ఇక్కడ అమెజాన్ జంగిల్లోనే ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అలానే అరేంజ్ చేసామని వీళ్ళు చెప్తా ఉన్నారు. అది ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం. బాగా ఫేమస్ అయిన మూవీలో ఉండే ఒక చేపను చూపించబోతా ఉన్నాను. అది పిరానా చేప అనమాట. సో ఒరిజినల్గా ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలా ఉంటుంది. చూసారా, దీనికి గోల్డ్ డాట్స్ లాగా ఉండి అసలు చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. కానీ మూవీస్లో మాత్రం పళ్ళు బయటకు వచ్చి చాలా వెరైటీగా ఉందని చెప్పేసి మనకు చూపిస్తారు. దీని మీద చాలా హాలీవుడ్ మూవీస్ కూడా వచ్చాయన్నమాట. సో ఇది పిల్ల పిరానాలు అన్నమాట. ఇవి పెద్ద పిరానా చేపలు. ఇది చూడండి అసలు ఏదో గోల్డ్ డస్ట్ దాని మీద చల్లినట్టు అనిపిస్తూ ఉంది అసలు. అమెజాన్లోన మనకు లేక్లోన ఎలాంటి చేపలు ఉంటాయనేది మొత్తం ఇక్కడ మీకు మెన్షన్ చేశారు చూడండి. సో ఈ డిఫరెంట్ చేపలు మొత్తం అన్నీ మనకు ఈ ట్యాంక్లో కింద కనిపిస్తాయి ఇక్కడ. సో ఇక్కడ అమెజాన్లోనైతే అమెజాన్ ఫారెస్ట్లో ఎటువంటి అనిమల్స్ ఉంటాయో అవి ఇక్కడ కొన్ని వరకు ఉన్నాయన్నమాట. సో లోపల కూడా ఎన్విరాన్మెంట్ అంటే మనకి ఇక్కడ వెదర్ ఎలా ఉంటుందో కూడా అలానే అరేంజ్ చేశారు. సో లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మరి ఇది కోకో చాక్లెట్స్ తయారు చేస్తారు కదా, కోకో, ఆ కోకోకి సంబంధించిన ప్లాంట్ అన్నమాట ఇది. ఇది మొత్తం దీనికి కోకో ఉంటాయి. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏం లేవు ఇక్కడ. యా, సో ఇక్కడ స్కార్లెట్ ఐబీస్ అంట. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి అసలు, ఎంత దగ్గరలో ఉన్నాయి. చూడ్డానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. దాని ముక్కు చూసారా ఎంత షార్ప్గా ఉందో. అది ఒక్కసారి పొడిచిందంటే సో ఓ వావ్, దాని మొహం చూస్తే సేమ్ అనకొండలానే అనిపిస్తూ ఉంది కదా. మన ఫుడ్ పెడతాడేమోనని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంది. సో బర్డ్స్కి ఫుడ్ వేస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ ఒకసారి. తింటా ఉన్నాయి. ఇక్కడ చూడండి స్లాత్, ఏదో స్లాత్ నిదానంగా వస్తూ ఉంటుంది. జూటోపియా మూవీ ఎవరైతే చూస్తుంటారో దాంట్లో దీని క్యారెక్టర్ అందరికీ బాగా అర్థమై ఉంటుంది. ఇబ్బంది ఉండదండి, టైం టు టైం ఫుడ్ ఉంటుంది. అన్ని కావాల్సినవన్నీ దీనికి జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. మామూలు బయట అయితే వేటాడి ఏదైనా ఫుడ్ కోసం చాలా కష్టపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడైతే అన్ని వీళ్ళే అరేంజ్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి ఇది ఉండదు. వచ్చిన వాళ్ళకి ఎంటర్టైన్ మాత్రం ఇస్తూ ఉంటాయి. స్లాత్ చూడండి ఇక్కడ, స్లాత్ ఆమె ఏదో చేస్తూ ఉంది, దాన్ని ఆడిస్తూ ఉందో మరి ఏంటో తెలియదు కానీ ఫుడ్ పెడతా ఉంది దానికి. సారీ, ఇది గ్రీన్ ఇగువానా డైయింగ్ పాయిజన్ ఫ్రాగ్. మనం చూస్తూ ఉంటాం కదా విషపూరితమైన కప్పలని చెప్పి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి ఒక్కొక్క మనిషిని ఒక కప్ప ఎంతోమంది మనుషుల్ని చంపేంత ఉంటాయని చెప్పేసి చెప్తా ఉంటారు. అంత డేంజరస్ అన్నమాట ఇది. ఇదిగోండి ఇక్కడ ఎంత క్లోజ్లో ఉంది చూడండి.
చూసారా రిఫ్లెక్షన్ ఎట్లా కనిపిస్తుందో రెయిన్బో లాగా దాని స్కిన్. వాంకోవర్ ఎక్వేరియంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్షన్ వచ్చేసి ఏంటంటే అనకొండ. సో మనం మూవీస్ చిన్నగా ఉన్నప్పుడు అనకొండని ఎంత ఇదిగా చూసేవాళ్ళం అంటే అసలు. సో ఇందులో కూడా ఒక అనకొండ అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే అక్కడ పడుకుంది, మీరు చూడొచ్చు. లోపల ఉందన్నమాట, ప్రస్తుతానికైతే ఇంకా రావట్లేదు ఇది. సో యా ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఈ పాము. బట్ ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ దాన్ని గోర్లు చూస్తారా అసలు ఎలా ఉన్నాయో, ఎంత షార్ప్గా ఉన్నాయి చూడండి. ఫీడ్ చేస్తూ ఉన్నారు దీనికి, చాలా మంది ఉన్నారు ఇక్కడ చూడడానికి దీన్ని. Is there any chance that we can see anaconda this side because it's inside actually? No, only that's technically behind the scenes. So if he's in the hot box, you kind of just. Oh my god! He might come out later, but okay. He normally goes Thursday. ఒక క్రొకడైల్ని చూపిస్తాను రండి. చూడండి చాలా చిన్నగా ఉంది. వాటర్ కూడా ఎంత క్లియర్గా ఉన్నాయంటే. సో ఇక్కడ ఒక రకమైన గబ్బిలాలు ఉంటాయన్నమాట. సరిగా కనిపిస్తుందో లేదో బట్ చూడండి, ఇదిగోండి లోపల తిరుగుతూ ఉన్నాయి చూడండి. వాటికి ఫ్రూట్స్ చూడండి ఎలా తగిలిచ్చారో. చేప చూసారా, ఇది లక్కీ ఫిష్ అని చెప్పేసి పెట్టుకుంటూ ఉంటారు అనుకుంటాను మామూలుగా బిజినెస్ చేసేవాళ్ళు. ఎంత పెద్దగా ఉంది చూడండి. ఈ ఫిషెస్ చూడండి ఇక్కడ కూడా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి లోపల ఒక్కొక్కటి. వా, ఇంకా చాలా ఫిషెస్ ఉంటాయి చూపాలంటే ఇందులోన. బట్ చాలా వరకు వీళ్ళు మెయింటెనెన్స్కి ఏదో తీసేసినట్టున్నారు ప్రజెంట్. ఓకే, ఇప్పుడు నేను మీకు జెల్లీ ఫిషెస్ చూపిస్తాను రండి. మొత్తం ఒక ఏదో బ్లూ కలర్ ప్రపంచం ఉన్నట్టుంది, కానీ జెల్లీ ఫిషెస్ చూడండి. ఇవి క్లోజ్లో చూడండి ఇవి ఎలా ఉన్నాయో. ఎంత బ్యూటిఫుల్ అసలు నేచర్ అనేది. సో మీకు షార్క్స్ చూపిస్తాను రండి. చూడండి అదో ఎదురుగా షార్క్స్. ఇదిగో ఇదిగో వావ్. సో ఇదైతే ఇక్కడ నుంచి చూడండి. నీమో మూవీకి సంబంధించిన క్యారెక్టర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి చూడండి. ఇక్కడ క్లోన్, ఎనామోన్ ఫిష్, బ్లూ సర్జ్ ఆన్ ఫిష్. సో ఈ లయన్ ఫిష్ చూడ్డానికి కొద్దిగా భయంకరంగా ఉంది. తర్వాత ఇది లయన్ ఫిష్ అంట. ఇది చూడండి ఇంకెంత క్యూట్ ఉందో. ఇక్కడ కింద చూడండి ఇంకోటి ఏదో వెరైటీగా ఉంది ఇది కదా. ఇంకా చాలా ఉన్నాయి, అటు కూడా ఒకటి ఉంది బట్ ఇది బయటకు వచ్చింది ఇక్కడ. సో ఇది చూడండి వైట్ షార్క్ జా అంట. దాని పళ్ళు చూసారు ఎలా ఉన్నాయో. సేమ్ మేఘన్ మూవీలో ఎట్లుంటుందో అలా ఉంది కదా ఇది కూడా. ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు. ఇది వచ్చేసి లార్జ్ టూత్ సా ఫిష్ స్నౌట్. రంపంలాగా ఉంది చూడండి అసలు. దాని పళ్ళు చూడండి అసలు ఎలా ఉన్నాయో. మొత్తం ఇవి షార్క్ జాతికి చెందిన వాటికి సంబంధించిన ఇది అస్థిపంజరాలు లాంటివి పెట్టారు ఇక్కడ.
ఆ లోపల ఉన్నవి కూడా నిజమైన కోరల్సేనండి అవి. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. ఫిషెస్ చూసారా, ఇది స్టోన్ కాదు, సేమ్ స్టోన్ లాగానే ఉంది, కానీ ఇది కూడా ఒక ఫిష్. ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది. మేబీ కపుల్స్ అయి ఉండొచ్చు. చూడండి ఇవి సీ ప్లాంట్స్, ఇవి ఎంత కలర్ఫుల్ ఉన్నాయి చూడండి. ఏదో బ్రైట్ లైట్స్ లాగా ఉన్నాయి కదా ఇవి. చూడండి నిజమైన స్టార్ ఫిషెస్ ఇవి. చాక్లెట్ షిప్ సీ స్టార్ అంట. చూడ్డానికి ఏదో పింగాణి పాత్రలాగా ఉన్నాయి కదా, కానీ నిజమైన స్టార్ ఫిషెస్ అంట ఇవన్నీ మొత్తం. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా పువ్వులాగా, అది కూడా ఒక సీ ప్లాంట్ లాంటిది. అది మొత్తం మొక్కలు చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే, ఏదో డిజైన్ చేసినట్టు కత్తిరించినట్టున్నాయి కదా. చాలా అంటే షేడ్ వల్ల అసలు ఇది చూడడానికి బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇవి బొమ్మలు పెయింటింగ్ బొమ్మలు ఏమో అనుకుంటాం కానీ అసలు. అండ్ ఇక్కడ కూడా చూడండి ఏదో రెడ్ కలర్ డ్రాప్స్ వేసినట్టున్నాయి చూడండి ఈ చైర్. మళ్ళీ వచ్చింది చూడండి, ఎక్కడికో వెళ్తా ఉంది అది. ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు అది. వామ్మో తోక ఎంతసేపు అయినా ఇంకా వెళ్తానే ఉంది అసలు. ఎంత పెద్దగా ఉంది చూడండి దాన్ని తోక. మొత్తానికి ఓకే. కింద చూడండి చూస్తున్నారా, ఇదిగోండి ఇది అనకొండ. వావ్, అనకొండ పాముని దాని ముఖం చూడడానికి అంత చిన్నగా కనిపిస్తూ ఉంది కదా, కానీ దాని శరీరం చూడండి బ్యాక్ సైడ్ ఎంత హ్యూజ్ ఉందో అసలు. ఇదిగోండి వస్తూ ఉంది దగ్గరికి. వావ్, చూడండి దాని బాడీ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. చూస్తున్నారా దాని ఫేస్ ఎంత దగ్గరలో ఉందో. చూడండి దాని బాడీ చూడండి. ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఇప్పుడు ఎంత పెద్దగా ఉందన్నది. సేమ్ సినిమాలో చూసినట్టే ఉంది అసలు. మీరు ఇలాంటి పాముని ఎక్కడైనా అడవిలో చూస్తే ఏం చేస్తారో ఒకసారి కామెంట్లో చెప్పండి. చూడండి బాడీ చూడండి దీన్ని. అసలు ఈ అనకొండని ఇంత దగ్గర నుంచి చూస్తూ ఉంటే చూడండి ఆల్మోస్ట్ టచ్ చేస్తూ ఉన్నా నేను. ఇంత థ్రిల్లింగ్ ఉందంటే వావ్. సరోజక్క ఇది మీకోసమే, మీరు కూడా వస్తే డైరెక్ట్గా టచ్. ఇది ఆమెకి చాలా భయం అసలు, నీళ్ళని ముట్టుకోవాలంటే కూడా చాలా భయపడేది అసలు. నాకు మాత్రము సరోజానే గుర్తొస్తూ ఉంది పాముని చూస్తుంటే, ఆమె ఇక్కడ ఉంటే ఎలా రియాక్ట్ అయ్యేది అని చెప్పి. ఇది ఎక్స్పీరియన్స్ అవ్వాలండి. వ్యాంకోవర్కి ఎప్పుడైనా మీరు వస్తే ఎక్వేరియం విజిట్ చేస్తే మాత్రం ఈ అనకొండను మాత్రం కంపల్సరీగా చూడండి. నేను మీకు పెద్ద జెల్లీ ఫిషెస్ చూస్తాను అండ్ ఇవన్నీ జెల్లీ ఫిషెస్. ఎంత పెద్దగా ఎంత ఇదిగా ఉందో ఒకసారి చూడండి.
దీంట్లో చాలా వరకు పాయిజనస్వి కూడా ఉంటాయని చెప్పేసి వింటూ ఉంటాం మనము, అది నిజమే. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి అసలు చావు అనేదే ఉండదు, అన్లెస్ అంటిల్ ఎవరైనా దీన్ని ఏదైనా చేస్తే తప్ప. చూడండి ఇక్కడ సీ లయన్స్ ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. అవి ఒక్కసారి దగ్గరికి వెళ్ళి క్లోజ్లో చూద్దాం రండి. అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు ఇది. వావ్, అరుస్తూ ఉన్నాయి. వావ్, నేచర్ ఎంత బ్యూటిఫుల్ అంటే ఇది చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో, ఏదో సింహంలాగా. అసలు సీ లయన్ అంటే ఇలానే ఉంటుందేమో నిజంగా అంటే. మీరు నిదానంగా చూస్తే దాని బాడీ మీద నుంచి లైట్, ఓకే ఓకే ఏమనలేదు నిన్ను, సారీ. నిన్నేమనలేదు. వావ్, అక్కడికి వెళ్ళి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. ఏం కావాలి నాన్న? ఫిష్ కావాలా? లడ్డు కావాలా? వెదర్ కూడా చూడండి, మొత్తం అంతా వర్షం పడుతూ ఉంది. మ్యాక్సిమం 80% వ్యాంకోవర్లో ఎప్పుడు ఇలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైతే కూల్ వెదర్, ఫారెస్ట్ వెదర్లో ఉండాలనుకుంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అండి. ఏమంటే చాలా ఎక్స్పెన్సివ్, సేమ్ మన ముంబై లాగా అనుకోండి. సీ వాటర్స్ ఇవి ఇంకొక రకమైన సీ ఆటర్స్ అన్నమాట. చూడండి ఇవి ఎలా ఉన్నాయో, కొద్దిగా చిన్నగా. తర్వాత దీని మొప్పలు కూడా కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తాయి అన్నమాట. చూడండి స్క్రాచ్ చేసుకుంటా ఉన్నాయి అవి. వావ్, నేను ఇవి అసలు నా లైఫ్లో అసలు ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం నేను వ్యాంకోవర్లోనే చూసాను. ఇది కానీ, తర్వాత సీ లయన్స్ కానీ, అనకొండ కానీ, తర్వాత స్లాత్, ఇవన్నీ మొత్తం నేను ఇక్కడే చూసాను, ఎప్పుడు చూడలేదు. హలో, ఓకే ఓకే. అంటే ఇవి బ్లైండ్ అన్నమాట యాక్చువల్గా. దీన్ని అడాప్ట్ చేసుకొని మీట్ రెస్క్యూ సీ ఆటర్స్ అన్నమాట. ఇవి రెండు రెస్క్యూ చేసిండేవి అన్నమాట, ఇవి రెండు. ఓకే 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 ఓకే, కామ్ డౌన్. What do you want? You wanna go out? See? Wow. దీని కళ్ళు ఏంటో డిఫరెంట్గా ఉన్నాయి. అంటే వీళ్ళు అక్వేరియం కీపర్స్ వస్తే ఏమైనా ఫుడ్ పెట్టడానికి వచ్చారేమోనని చూస్తూ ఉన్నాయి అవి. చూడండి అది ఫుడ్ కోసం ఎలా తలుపుతుంది. ఇది వావ్, చూడండి. సో చూడండి ఇది ఎలక్ట్రిక్ ఈల్. కరెంట్ షాక్ కొడుతుంది అంటారు చూడు, ఆ చేప ఎంత పెద్దగా అదే. ఇక్కడ కింద నుంచి ఇది ఎలక్ట్రిక్ వేవ్స్ అనేది క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో దీనికి సంబంధించిన మొత్తం అంతా డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. అమెజాన్ ఫ్లూడెడ్ ఫారెస్ట్లో ఉంటాయి ఇవి. ఎలక్ట్రిక్ ఈల్ అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు ఇది. ఇదిగోండి మళ్ళీ వస్తుంది చూడండి, ఇదిగోండి క్లోజ్లో చూడండి. యా, సో ఎవరైనా ఫ్యామిలీతో వస్తే వాళ్ళు ఆడుకోవడానికి పిల్లలకి ఇక్కడ ఒకటి మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. సో లోపల చూడండి పిల్లలందరూ ఆడుకుంటా ఉన్నారు ఇక్కడ. సేమ్ బోట్ లాంటి థీమ్ పెట్టారు ఇక్కడ. సో ఇది ఒక రకమైన జెల్లీ ఫిషెస్ అన్నమాట. చూడండి ఇవి ఎలా ఉన్నాయో, డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఇవి
దీని తీగలు కానీ తర్వాత ఏ చేతిలో తీగలో తెలియదు కానీ చాలా అంటే చాలా దారాల్లాగా ఉన్నాయి అసలు ఇవి. ఇదిగోండి ఇక్కడ చూడండి జెల్లీ ఫిషెస్ సేమ్ ఫ్లవర్స్ లాగా వైట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా పర్పుల్ కలర్లోన అలా ఉన్నాయి చూడండి. అదిగోండి ఇది చూడండి, ఇదిగో ఇది క్లోజ్లో మనకు కనిపిస్తూ ఉంది చూడండి. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి అసలు. అండ్ ఇవి ఎంత స్మాల్ ఉన్నాయంటే జెల్లీ ఫిషెస్, స్మాల్ జెల్లీ ఫిషెస్. నా వేలు చూస్తున్నారా? అసలు ఏదో బల్బ్స్ ఉంటాయి కదా మనకి ఇంట్లోన ఎలక్ట్రిక్ బల్బ్స్, సేమ్ అలా ఉన్నాయి చూడండి. ఇవి చూడండి, ఇవి మొత్తం ఏదో వైలెట్ ఎలక్ట్రిక్ బ్లూ లాంటి కలర్లో ఉన్నాయి. ఇవి మేబీ లైటింగ్ కలర్ ఏమో ఇవి, బట్ వైట్ జెల్లీ ఫిషెస్ ఫ్లవర్ లాగా ఉన్నాయి. చూసారా ఈ ఫిషెస్ ఎలా ఉన్నాయో? సేమ్ ఏదో ములక్కాడలు డ్రమ్ స్టిక్స్ ఉంటాయి కదా అలా ఉన్నాయి చూడండి. చాలా ఫన్నీగా ఉన్నాయి ఫిషెస్. ఈ లోపల ఉన్నవి ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్వి కాదు, ఇవి నిజమైన సీ ప్లాంట్స్కి సంబంధించినవి అనమాట. కొన్ని ఇదిగోండి, ఇది స్టార్ ఫిష్, ఇది చూడండి, ఇది హలో, ఇదిగోండి స్టార్ ఫిష్. ఫుడ్ ఇక్కడి నుంచి తీసుకుంటుంది ఇది. ఇవన్నీ ఇది గ్రిప్ అన్నమాట, ఇది పట్టుకోవడానికి. సేమ్ ఆకులాగానే ఉంది చూడండి ఇది కూడా. ఇవన్నీ జెల్లీ ఫిషెస్, నిజమైన జెల్లీ ఫిషెస్. ఎన్ని రంగుల్లో ఉన్నాయి చూడండి. నా ఫేవరెట్ కలర్ అండి పర్పుల్. పసిఫిక్ ఫ్యాట్ ఫిష్ అంట, ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ ఉన్నాయి లోపల. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. ఇవి ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, సీ ప్లాంట్స్. ఇవి ఈ గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, ఇవి చూడడానికి ప్లాస్టిక్ లాగా ఉన్నాయి కదా. ఇవి ముట్టుకుంటే ఎలా ఉంటాయంటే మెత్తగా అదో రకమైన డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుందండి. మనకు సమ్మర్లో వస్తే ఇవి మనకు టచ్ చేసి ఎక్స్పీరియన్స్ అవ్వడానికి కూడా మనకు ఛాన్స్ ఇస్తారనమాట. ఇక్కడ ఇవి చూడండి, ఎక్కడికి పైకి క్లైమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాయి ఇవి. ఇట్స్ నాట్ ఎ వామ్ నార్ అని ఈల్ అంట. ఏంటో మరి ఇవి ఎంతుంది చూడండి, ఇది పామ్ లాగానే ఉంది. ఇవి చూడండి అసలు బ్లాక్ది ఒకటి వైట్ది ఒకటి ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఫ్రాక్స్ ఉన్నాయి చూడండి. పైన వర్షం పడేది, ఇప్పుడు మేము కింద ఉన్నాము ఎక్వేరియం కింద. చినుకులు పడేది ఎంత బాగా కనిపిస్తూ ఉన్నాయి చూడండి, ఏదో గ్రాఫిక్స్ లాగా ఉన్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తూ ఉన్నాను. సో మీకు ఈ వీడియో బాగా నచ్చిందని ఆశిస్తూ ఉన్నాను. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కామెంట్, లైక్, షేర్ చేసేస్తే ఇంకా నాకు కొన్ని వీడియోస్ చేయడానికి బాగా మోటివ్ వస్తుందని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో తొందరలోనే మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.